తెలుగు జాతి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన ఉగాది పండుగను పురస్కరించుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా పసుపు చొక్కాలు ధరించి వినూత్నంగా ప్రచారం చేయాలి, ప్రతి గడపకు వెళ్ళాలి అని భావిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇట్లంపల్లి గ్రామంలో అందరూ పసుపు చొక్కాలు ధరించి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. పండగని పురస్కరించుకొని అనేక మంది వలస వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి ఊళ్ళకు రావడంతో వాళ్ళని ఎక్కువ మందిని మేము చేరుకోగలుగుతూ ఉన్నాము. వారి వద్ద నుంచి కూడా మంచి అపూర్వమైనటువంటి స్పందన లభించడం మాకు ఎంతో ఆనందం కలిగించిన విషయం. ఈ ప్రచారం ఇలానే ఎన్నికలు ప్రచారం చివరి తేదీ దాకా కూడా మేము కొనసాగిస్తూ ప్రజల వద్ద మమేకమై వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలు, చేయబోయే సంక్షేమ పథకాలు, చేయబోయే అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్ళి వివరించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఈ నూతన సంవత్సరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రానుందని, వచ్చే రోజుల్లో మంచి రోజులు మా తెలుగు వారికి రాబోతున్నాను. నేను వాటర్ నీళ్ళు లేదు, సమస్య ఒక విట్లంపల్లి గ్రామంలోనే కాదు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 90% గ్రామాల్లో తాగునీరు అందుబాటులో లేదు. ఎండాకాలం వల్ల ఊర్లు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. చాలా అధమ స్థితిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు బతుకుతున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు శాసనసభ్యురాలుగా, అలాగే చరణ్ గారి పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఎటువంటి ప్రజా సమస్యలను వారు పట్టించుకోవట్లేదు అని. అదేవిధంగా వైకాపా ప్రభుత్వం పట్ల కూడా వాళ్ళు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక నీళ్ళ కొలాయి చేయలేదు, కాలువ తవ్వలేదు, ఒక ఏ రకమైనటువంటి అభివృద్ధి పని కూడా ఈ 5 సంవత్సరాల్లో నోచుకోలేదు. అది ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే పరిస్థితి ఉంది. సో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ప్రజలతో కలిసినప్పుడు కూడా ప్రజలకి గట్టిగా హామీ ఇస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా గెలిచిన తర్వాత, అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత ఖచ్చితంగా మేము ఇక్కడ భైరవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి చొరవతో పూర్తి చేసి ఈ నియోజకవర్గానికి మొత్తం సాగునీరు, తాగునీరు అందించి పంట పొలాలను సస్యశ్యామలం చేస్తూ వాళ్ళ గృహాల వద్ద కూడా ఒక కొలాయి కనెక్షన్ ఇప్పించి ఇంటి వద్దకే నీరు వచ్చేలాగా మేము హామీ ఇస్తున్నాము. దాని పట్ల కూడా ప్రజలు చాలా హర్షం వ్యక్తం